వ్యక్తిగత గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని, వీటిని కులాల మధ్య గొడవలుగా పెట్టవద్దని, ఇది మంచి సంస్కృతి కాదని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దేవరాల శ్రీకాంత్ యాదవ్ని వారి పెద్దనాన్నలు అయిన దేవరాల మల్యాద్రి యాదవ్, దేవరాల మహేశ్వర్ యాదవ్, దేవరాల వెంకటేశ్వర్ యాదవ్, గద్దెగుంట రమేష్ యాదవ్లు కోరారు. శనివారం జలదంకిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇటీవల తిమ్మసముద్రం గ్రామంలో పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, దీనిపై ఇరు వర్గాలు జలదంకి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసుకున్నాయని తెలిపారు. ఈ విషయంపై కొంతమంది యాదవ కులంపై దాడి జరిగిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారి వ్యక్తిగత గొడవలను యాదవ కులంపై రుద్దడం మంచి పద్ధతి కాదని, వీరి మధ్య గొడవకి కులానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మీ ఇంటి పేరు పెద్దనా? దేవరా కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామం. ఈ మధ్య వాట్సాప్లో ఫేస్ న్యూస్ ఒకటి వచ్చింది ఆ యాదవుల గురించి. ఫేస్ని రాజకీయంగా వాడుకునే దానికోసం ఈ యాదవులని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వాడుకుంటారు. శ్రీకాంత్ అనే అబ్బాయి మా అల్లుడే. ఈయన చూస్తే వాళ్ళ కథనాన్న, ఈయన చూస్తే వాళ్ళ కథనాన్న, ఆయన చూస్తే వాళ్ళ కథనాన్న. అర్థంగా రాజకీయ లబ్ధి కోసం నాయకులు చేసే పని కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. అర్థమైందా? అదొకటి. రాజకీయం కోసం వాళ్ళు కంచెల్లో వేణు ఆ శ్రీకాంత్ వాళ్ళకి పొలం గురించి ఏదో కొద్ది డిస్కషన్ జరుగుతుంది. అంతేగాని ఆయన పోయి అడిగిండు అది అని చెప్పి ఏదో జరిగింది, డిస్కషన్ జరిగింది. కానీ వాళ్ళ ఇంటికి పోయి కొట్టింది గిట్టింది ఏమీ లేదు. తిమ్మసముద్రంలో కమ్మోళ్ళు 30 మంది ఉన్నారు, ముదిరాజులు 30 మంది ఉన్నారు, సాకలోళ్ళు రజకులు 20 మంది ఉన్నారు. మేము యాదవాసి 7 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఆటకు కూడా 30-40 సంవత్సరాల నుంచి చిన్న గొడవలు కూడా లేవు. కావాలని ఇది రాజకీయ లబ్ధి పొందే దానికోసం వైసీపీ నాయకులు ఈ ప్రసాద్ నాయుడు అనే ఆయన రాజకీయ లబ్ధి కోసం, అర్థమైందా, రాజకీయ లబ్ధి కోసం ఈ యాదవ కులాన్ని ఈ గ్రూపుల్లో పెట్టించేది, చంద్రమందరగా చేసేది, ఈ గొడవలు సృష్టించి దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. యాదవుల మీద చిన్న చిన్న అబండాలు వేసేసి దీన్ని పెద్ద క్రియేట్ చేస్తున్నాం. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంతవరకైనా సరే యాదవుల మీద ఏదైనా సరే అడిగితే మేము కూడా ఊళ్ళో ఉన్నాం. ఏదైనా సమస్య ఉంటే అందరం కూర్చొని మాట్లాడదాం. లేకుండా మీ పాటికి యాదవులు తిట్టారు అని చెప్పేది వాట్సాప్లో పెట్టేది. నువ్వు ఒక్కడేనా యాదవులు ఉండేదా? మేము 8 ఇళ్ళు ఉండే ఊళ్ళో. 8 ఇళ్లలో 30 సంవత్సరాల నుంచి ఒక్క కులం వాళ్ళు కూడా మనల్ని అన్ని వాళ్ళు లేరు. తిట్టారు గిట్టారు అని చెప్పి ఫేస్బుక్లో పెట్టేది, ఇవన్నీ న్యూసెస్ క్రియేట్ చేసేది. ఇదే మేము కూడా యాదవులం కదా. నువ్వు ఒక్కడేనా యాదవ? ఆయన ఎవరు వైసీపీ నాయకులు లీడర్ చెప్పిండని మేస్ట్ పక్కన వాళ్ళ ఇంటి మీద పోయారు, తిట్టారు. పొలాలు కూడా ఉంటే ఏదో వచ్చి అడిగినండి కంచెర్ల వేణునాయుడు. అదేదో పరిష్కారం చేసుకుని మాట్లాడుకోండి. మేస్ట్ ప్రకారం కేసులు పెట్టి యాదవులు తిట్టారు, అది చేశారు, ఇది చేశారు, ఇంటి మీద పోయి చంపారు. ఇప్పుడు చంపలేదే. మా ఇల్లు ఫస్ట్, మా ఇల్లు తర్వాత ఈయన ఇల్లు తర్వాత ఆయన ఇల్లు, 4 ఇల్లు 5 ఇల్లు అయింది. వీళ్ళందరూ దాటుకుని పోయి చంపుతారా? ఏ రాజకీయం ఈ రాజకీయం? ఈ రాజకీయాలు చేసే కదా ఇట్లా చేసేది తిమ్మసముద్రం గ్రామాన్ని. తీవ్రంగా ఖండిస్తున్నా నేను. మమ్మల్గా కులవెత్తిగా ఈ రోజు కూడా మమ్మల్ని జనం మేము, నా వయసు 55 సంవత్సరాలు వచ్చిన కూడా కులవెత్తి తిట్టారు. కాకపోతే అందరం కలిసిపోతాము. మేమరికి వాళ్ళు ఏదో పొలాలు కడతాగని పెట్టుకొని మళ్ళీ కులవెత్తి మళ్ళీ ఆ గొడవలు అనిరు, వాళ్ళు అనిరు, వీళ్ళు అనిరు. ఏంటి అవసరం మాకు ఎందుకు? మమ్మల్ని పని చేసుకోనికుండా ఇట్ట మమ్మల్ని వాడుకోవడానికి మేము ఉండేది 4 ఇళ్ళలో అయితే 5 ఇళ్ళలో అయితే 5 ఇళ్ళలో ఇట్ట రాజకీయంగా వాడుకోవడానికి చెప్పి ఇది ఏమీ లేదు. సరే ఏదైనా మా పొలం గురించి ఉంది కదా, మేము 4 ఉన్నాం కదా, ఏం కాదన్నా ఇది మాట్లాడతారండి. వాళ్ళ ఇంటి మీదకి వచ్చారు మాకు మాట్లాడవచ్చు కదా. మాకు అసలు ఏం తెలియదు. వాళ్ళు ఇంటి మళ్ళీ మనం మా కులాలను ఎత్తుకొని పేరు పెట్టి తిట్టమంది పొలంలో
10 మందికి చెప్పారు మమ్మల్ని. ఇప్పటికి ఎరగం మేము మన ఆయన కలిసి మేము ఆ ఊళ్ళో 5 ఇళ్ళు ఉన్నాయని ఇప్పుడు తెలీదు. ఏదో పెళ్లి చేసుకున్నా పేరెంటం చేసుకున్నా నలుగురు వచ్చే వాళ్ళే చేసేది మాకు. ఇంకా మా ఊళ్ళో నలుగురు బాగా చేసే వాళ్ళు లేరు. దేనికి పనులు చేసి సార్ ఆ రోజు తిట్టింది ఏమో లేదు, నేను అక్కడే ఉన్నాను. అన్ని వాళ్ళ ముందులో ఉన్నాను. నేను ఆ పక్కన పక్క వాళ్ళు ఉన్నాను. ఉంటే మటుకు వీళ్ళు పోయి అడిగిండు, నా పొలం ఎందుకు అమ్ముకున్నాను అడిగిండు. మీరు ఎందుకంటే నాది పొలం నేను అమ్ముకునేదని అనిండు. ఆ నుంచి ఒకరు అరుచుకుంటున్నారు కానీ పొలాల పేరు ఎత్తుగా తిట్టలా. నేను అక్కడే ఉన్నా, గొంతులోనే ఉన్నాను. పొలం పేరు ఎత్తి తిట్టలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా మా నాయన కాడి మా తాత కాడి ఎప్పుడు తిట్టి అడగరు వాళ్ళు. పొలం ఎత్తి ఏ రోజు తిట్టలేదు. కానీ ఇప్పుడు ఎందుకు పెడతారు ఇవన్నీ నేను ఈ దేనికి పెడతారు ఇప్పుడు. కానీ ఈ రోజు కూడా వాళ్ళు కిట్టిగా మమ్మల్ని మేము ఏదైనా వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఏం చేసుకుని మమ్మల్ని పిలుస్తాం, మేము చేసుకొని పిలుస్తాం, అందరూ వస్తారు మాకు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, గొల్లవాళ్ళని తిట్టారని యాదవులను తిట్టారు అనేది ఇవన్నీ దేనికి? అవన్నీ మట్టు కుదరదు సార్. మేము మొత్తం ప్రపంచం మాకు తెలియాలి. మీ వల్ల మమ్మల్ని మేము తిట్టలేదు, వాళ్ళు తిట్టలేదు అని మీ వల్ల తెలియాలి. అది సార్. తిట్టలేదు.